మీకు ఏమేమి కావాలో దాని గురించి చెప్పండి. ఇక మాకు ఇక ఇంకేం కావాలి, మా పిల్లలు చదువుకోలేదు, వాళ్ళకి డ్యూటీలు లేవు, ఏం లేవు. కిరాయిలు కట్టి కట్టి వస్తున్నాము. డబల్ రూమ్ లాంటివి రూమ్ ఇవ్వకపోతే ఏమి ఇవ్వకపోతుంది. ఉడిచిన రూములు ఇస్తామంటారు, అది ఇవ్వకపోతుంది. ఇక ఇంకేం చేస్తారు చేసినట్టాయా? ఊక మీటింగ్ల ఖర్చులకే పోతున్నాయి పైసా అంతా. మీటింగ్లో అన్నప్పుడు ఇక నువ్వు వచ్చాడు 2 ముచ్చట్లు చెప్తావు కానీ నీ ఖర్చులకే మస్తు పైసా అవుతుంది. అయితే మరి ఇప్పుడు ఓట్లు ఎలక్షన్స్ వస్తున్నాయి కదా, మరి ఇట్లా చేస్తుండని మీరే చెప్తారు. మరి కేసీఆర్ సార్ కోట వేస్తారా? మళ్ళీ నిలబడుతున్నాడు కదా, మళ్ళీ వేస్తే వేస్తాము, లేకపోతే ఎట్లా వేస్తాము? మాకు 22,000 చెయ్యి చేస్తాం. వేస్తే అట్లా, లేకపోతే బీజేపీకి వేస్తారా? వైసీపీ పార్టీలు వేరే వాళ్ళు కూడా నిల్చుంటున్నారు కదా, పాటకాన్ని వేస్తాం మేము. అది మన నిర్ణయమే. ఇక 10 సంవత్సరాల రాజకీయాల్లో వచ్చాయినా 10 సంవత్సరాల నుంచి 10 సంవత్సరాలు అవుతుంది రాజకీయం చేయబట్టి. 10 సంవత్సరాల లోపల మాకు అప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు 7,500 జీతం ఉండే. వైఎస్ రాజశేఖర రెడ్డి 5 సంవత్సరాలు చేసి 6వ సంవత్సరం రన్నింగ్ అయ్యిండు. రన్నింగ్ అయిన తర్వాత మధ్యలోనే మాకు జంపు ఎట్లా చేసిండు, 7,500 ఎక్కువ చేసిండు. 12,500 జీతం చేసిండు మాకు ఒక్కటేసారి 12,500 జీతం చేసిండు. కేసీఆర్ వచ్చి ఎంత అవుతుంది? 10 సంవత్సరాలు అవుతుంది. 10 సంవత్సరాలలో 2,500 మాకు పెంచిండు. ఇది న్యాయమేనా? ఆయన రావాలని పాలాభిషేకం చేసినాము, ట్యాంక్ బండ్ కింద నిర్దక్షలు కూర్చున్నాము. కేసీఆర్ రావాలని 100 రోజులు కూర్చున్నాము. రోజొక్కరము కూర్చున్నాము. రోడ్ల మీద కుక్కలు చచ్చిపోయి మేమే తీయాలి, పిల్లలు చచ్చిపోయి మేమే తీయాలి, ఏ చెట్లు పడిపోయినా మేమే గుంజేయాలి, ఎక్కడ మళ్ళా గుంతలు ఉన్నాయి, ఎక్కడ వంపులు ఉన్నాయి అనేది కరెక్ట్ కనబడాయి. లారీలలో కొమ్మలు తీసేయాలి. పొద్దున ఇప్పుడు 4 గంటలకు వస్తున్నాము, పని ఉంది కాబట్టిగా వస్తున్నాము. ఏదో ఇప్పుడు ఎండకాలం ఉందని కొంచెం తొందరగా వదులుతారు అని 4 గంటలకు వస్తున్నాము. అది వదులుతలేడు. 1:30 వరకు పసం రోడ్ల మీద కూర్చుంటున్నాము. ఇంతకుముందు కనీసం ఛాయ్ పోస్తుండ్రు హోటళ్ళలో. ఏందమ్మా కేసీఆర్ 20,000 జీతం ఇస్తున్నాడు, మీకు ఛాయ్ ఎందుకు పోయాలి, మేము పోయాము అని అంటున్నాడు. కేసీఆర్ మాట ఇదే ఇచ్చిండ, మాకు హామీ ఇచ్చే పదవి ఎక్కే ముందు ఇదే హామీ ఇచ్చిండ. కేసీఆర్ ఇదే పద్ధతి అని చేస్తున్నాడా? వాళ్ళ పిల్లలను కూడా ఇలాగ నేను నడుపుతున్నా. ఈ 14,000 జీతం తీసుకెళ్ళి మా పిల్లలకి ఏం నడిపియాలి, మేమేం తినాలి, మా ఇళ్ళ కిరాయిలు ఏం కట్టుకోవాలి? వచ్చేప్పుడు ఏమన్నాడు, 3 లక్షలు 4 లక్షలు ఇస్తాము, రేకులు ఇల్లు ఉన్న వాళ్ళకు ఇల్లు కట్టుకోవాలి, పైసలు ఇస్తామా అని అన్నాడు. ఏమి ఇచ్చిండు? ఆడు రేప మాప సీటు దిగిపోనిక తయారుగా ఉన్నాడు. రోడ్లకు క్లీన్ చేస్తున్నాము. చెట్లు పడిపోతే కరెంటు పోతే గుంజనిక పోతే షాట్ కలిగి చచ్చిపోతే కూడా మమ్మల్ని చూడనిక కూడా ఎవ్వడు రాడు. అంత వేస్ట్ రాజకీయము, వేస్ట్ కేసీఆర్. మేము మస్తు నమ్మినాము, ఇందిరాగాంధీని మస్తు తిట్టినాము, సోనియమ్మని మస్తు తిట్టినాం. కానీ ఇప్పుడు మాకు అనుభవం అయింది కాబట్టిగా ఈ 10 సంవత్సరాల నుంచి మాకు ఏం చేసింది అనేది మా మనసులలో ఉంది. మా ఇష్టం ఉన్న వాళ్ళకి ఎవరికైనా ఓటు వేస్తాం, కానీ మా పిల్లలకి ఏ జాబ్లు ఇవ్వలేదు. మేము ఇంత కష్టపడి మా పిల్లలను డిగ్రీలు చేయించినాము, సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ చేయించినాము, మా పిల్లలకు జాబ్ వస్తుందంట అని. ఏ ఇంజనీరింగ్లో ఆడ చిప్పలు కడుగుతున్నారు, హోటళ్ళలో పోయి చిప్పలు కడుతున్నారు. ఎవరికి చెప్పాలి? ఏ కేసీఆర్కి చెప్తే ఏం చేస్తాడు, ఏ మినిస్టర్కి చెప్తే ఏం చేస్తాడు? ఇంతే పద్ధతి అనుకుంటాం, ఇదే జాబ్ అనుకుంటాం, ఇదే చేస్తాము, మా పిల్లలను పోషించుకుంటాం. ఇప్పుడు మా కాళ్ళు నొప్పులు అయినాయి, మా బదులకి ఎవరన్నా పెట్టుకొని మా పిల్లల్ని పెట్టుకొని ఉంటామని ఆ రోజు కూడా అన్నారు. కాకపోతే 3 లక్షలు లంచాలు, ఇది 2 లక్షల లంచాలు ఇవ్వాలంటే ఏడుకెంచి ఈ 14,000 రూపాయల కంచి మేము ఏ లంచం ఇవ్వాలి, ఎవరికి లంచం ఇవ్వాలి, మా పిల్లలకు జాబు పెట్టుకోమని అంటే వీళ్ళు ఇలా మాట్లాడతారు. ఇదేనా పద్ధతి? కేసీఆర్ నేర్పిన మాటలు ఇవేనా? భాగ్యనగర్ హైదరాబాద్ గ్రేట్ మున్సిపల్ కార్పొరేషన్ పెద్దగా చేస్తా అన్నాడు. ఇక పెద్దగా చేసిండు చూడు, హైదరాబాద్ మొత్తం పెద్దగా చేసిండు. మంచిగా చేసినావు, ఊళ్ళ పొట్టి మంచిగా చేసినావు, హైదరాబాద్ ఏం బొందలేసినావు అంతే. మా హైదరాబాద్కి వచ్చి మాకు ఏం చేయలేడు, 5 పైసలు పని చేయలేడు. మా పిల్లలకి డ్యూటీలు లేవు, ఏం లేవు. మా పిల్లలు ఇళ్ళల్లో పోయి బస్సాలు తమ్ముకొని వస్తున్నారు, మగ పిల్లలు హోటళ్ళల్లో చిప్పలు కడుకొని వస్తున్నారు. అంతే. ఇంకా మా బతుకులు ఇలా ఉన్నాయి.
వాళ్ళ బతుకులు అలాగున్నాయి. వాళ్ళ బిడ్డలు వాళ్ళందరూ కేసీఆర్ ఈరోజు వాళ్ళ ఊర్లో పామస్ కట్టుకున్నాడు, మంచిగా కూర్చొని తినేటట్టు అన్నీ అలా ఆయన అయితే అన్నీ చూసుకున్నాడు కదా. అందరికి ఈ తలసామి యాదవులకు అందరు అయితే మస్తు పెట్టినావు. మాకు జీతం ఎక్కువ చేయడానికి కష్టం. 1000 రూపాయలు ఆయన ఎక్కువ చేశాడు. మేము 28 సంవత్సరాలు వద్దు, మాకు అవసరమే లేదు ఆ జీతం వేయమన్నాము. వద్దు, మాకు అవసరమే లేదు, ఇదే కష్టం చేస్తాము. అదే 14,000 చేస్తాం, మాకు ఆ 1000 రూపాయలు కూడా అవసరం లేదు. కేసీఆర్ అన్న ఆయన మంచిగా మరే మెజారిటీతో రావాలని అనుకుంటే మాకు జీతాలు ఎక్కువ చేయాలి, జిహెచ్ఎంసీకి జీతాలు ఎక్కువ చేయాలి. లేకుంటే మేమే కాదు, మేము పార్టీ వాళ్ళం అందరం మా మనుషులను అందరం పిలుస్తాము. మీడియా వాళ్ళని పిలిచి ఏమి 25,000 జీతం చేస్తున్నావు ఏమైందని మేము ఇక్కడ ఎక్కడన్నా స్థలం చూసి మీడియా వాళ్ళని పిలిపించి మాట్లాడతాం మేము. అది మా బాధలన్నీ గిట్లా ఉన్నాయి మేడం. మరి ఇప్పుడు వర్షాలకి ఏడంటాల గుంతలు రోడ్లు మొత్తం ఖరాబ్ అయితే మొత్తం కొట్టుకపోతున్నాయి చెల్లు కదా. మొన్న పిల్ల కొట్టుకపోయింది. అతిక జాగ్రత్త కేసీఆర్ అన్న చూసుకోడా, అతిక జాగ్రత్త భాగ్యనగర్ని మంచిగా చేస్తా అని అన్నాడు. మళ్ళీ ఎక్కడ గుంతలు ఉన్నాయి ఎక్కడున్నాయి లేబర్ని పెట్టి చేపించి చూడాలి. వాళ్ళ తల్లిదండ్రులకు ఏమైనా సహకరించాలి. 9 నెలలు కానీ కడుపులో పెట్టుకొని కానీ పెంచి అంత పెద్దగా చేసినాము. ఏదైనా న్యాయం చేయాలి కేసీఆర్. ఇట్లా ఊరుకుంటే బాగుండదు, చర్య తీసుకోవాలి ఏదన్నా. అది మరి మొత్తానికి ఒక్క మాటలో కేసీఆర్ గారికి ఏం చెప్తారు? నేను ఇప్పుడు ఎలక్షన్స్ వస్తున్నాయి, మరి ఓట్లు వేస్తా అంటారా, మరి ఏం చేస్తారు? అదే మేము చెప్పేది ఏంటంటే కేసీఆర్ అన్న మాకు రూములు కట్టుకొని డబ్బులు ఇస్తా అన్నాడు. అది అయిపోయింది. ఇంకా 6 నెలలు అయితే ఒక 3 నెలలు ఎంత ఉంది టైము. రిటైర్మెంట్ అయిపోయేది, ఆయన సీట్ రిటైర్మెంట్ అయ్యేది. ఈ 3 నెలల్లో మాకు ఇల్లు కట్టుకొని డబ్బులు ఇచ్చేది. ఓకే చేస్తే మాకు జీతాలు మంచిగా చేస్తే మేము ఓటు వేయగలుగుతాము. లేకుంటే మా జిహెచ్ఎంసీలో మేము ఎక్కడెక్కడ బ్యాచ్ ఉందో మా బ్యాచ్లకు ఒకరు అట్లా చెప్పుకుంటా వెళ్ళిపోతాం. ఓటు వేయద్దు, మనకేముంది ఇదే ఇలానే కాదు. ఇప్పుడు మరి అందరు కేసీఆర్ ఇలానే అందరూ కేసీఆర్ వాళ్ళనే కదా. ఇదంతా ఇప్పుడు హైదరాబాద్ అంటే మొత్తం జిహెచ్ఎంసీలో మేము ఉన్నాం కదా. 10 లక్షల 15 లక్షల మంది ఉన్నాము. అందులోనే తెలుసుకోవాలి కేసీఆర్. ఏం తెలుసుకున్నా